క్రైమ్ హెడ్స్లో కూడా క్రైమ్ రిడక్షన్ జరిగింది. సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం. ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ అయితేనేమి, లేకపోతే పార్సల్స్ స్ట్రక్ అయినాయని ఫాల్స్ మెసేజ్ ఇచ్చి చేయటం అయితేనేమి, అదేవిధంగా హనీ ట్రాప్స్, సెక్స్టార్షన్ విషయం అయితే జరిగిన అవి పెరిగినాయి. కాబట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. కాబట్టి జరుగుతున్నటువంటి సహజంగా జరుగుతున్నటువంటి పరిణామం అది. అది తప్పించి మిగతా అంతా చాలా కంట్రోల్ ఉందని చెప్పచ్చు. ఆగస్టు సెప్టెంబర్లో జరిగినట్టు వరదలు, అదేవిధంగా మనకి ఈ మధ్యకాలంలో 7 నెలల్లోనే ఇంపార్టెంట్ వివిఐపీస్ విజిట్స్ అన్ని సక్రమంగా జరగటం, పోలీసింగ్ ఇనిషియేటివ్స్, ముఖ్యంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేసేటువంటి చర్యల వలన చక్కటి ఫలితాలు వచ్చినాయి. సోషల్ మీడియాలో జరిగినటువంటి హ్యూమన్ డిగ్నిటీని మళ్ళీ రెస్టోర్ చేయడం జరిగింది. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ మోడర్నైజేషన్ దిశగా అడుగులేయటం వలన పారదర్శకత, జవాబుదారీతనం పోలీసులు కూడా పెరిగింది. దానివల్ల క్రైమ్ ప్రివెన్షన్, క్రైమ్ డిటెక్షన్ మార్గం సుగమమైపోయింది. అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్లోనూ ముఖ్యంగా విజయవాడలో తీసుకున్న ఇనిషియేటివ్స్ అయితేనేమి, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ విషయంలో కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిషియేటివ్స్ టూల్స్ వాడటం ద్వారా మేము చేస్తున్న పని మరింత సులువుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ చర్యలలో ఒక విధంగా పోలీసు యొక్క నిర్వచనమే మార్చడం జరిగింది. ఓవరాల్గా క్రైమ్ డిక్లైన్ నేను మొన్న దాదాపు ఒక 4 రోజుల క్రితం చెప్పాను. క్రైమ్ రిపోర్టెడ్ క్రైమ్ తగ్గింది. అదేవిధంగా మహిళలపైన, చిన్నారులపై క్రైమ్ కూడా 9.5% రిడక్షన్ అయింది. ఈ స్టాటిస్టిక్స్ పేపర్స్ నోట్ మీకు ఇస్తాం కాసేపట్లో. అదేవిధంగా బలహీన వర్గాల వారిపై జరిగినటువంటి క్రైమ్ అగేన్స్ సోషల్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అయితేనేమి, అది కూడా 5% రిడక్షన్ జరిగింది. రోడ్ సేఫ్టీ విషయంలో ఇంప్రూవ్మెంట్ జరగడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ కూడా తక్కువ పడ్డాయి. దట్స్ ఆల్సో సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ ఫర్ అస్. చూసారు, దాదాపు ప్రతి జిల్లాలో కూడా, నిన్న పల్నాడు జిల్లాలో చూసాం, మొన్న విజయవాడలో చూసాం, ప్రతి చోట కూడా సీసీటీవీ కెమెరాస్ పూర్తిగా ప్రభుత్వం పైన ఆధారపడి ఉండకుండా ప్రజల్ని సమాయత్తం చేసి, వాళ్ళని మోటివేట్ చేసి క్రైమ్ హాట్స్పాట్స్ ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో, అదేవిధంగా ట్రాఫిక్ జంక్షన్స్ అయితేనేమి, రిలీజియస్ ప్లేసెస్లోనూ, ఎందుకంటే కొంచెం చోట్ల అఫెన్స్ జరిగినప్పుడు ఏం జరిగిందో ఎవరు చేసే తెలియదు, గందరగోళ పరిస్థితి ప్రమాదం ఉంది. సో ఈ అన్ని చోట్ల కూడాను సీసీటీవీ కెమెరాలు ప్రజల సహాయంతో, దాతల సహాయంతో పెట్టించాలని ఆలోచన పెట్టాము. మేము మార్చి 2025 కల్లా, అంటే ఇంకొక 2 నెలల సమయంలో 1,00,000 కెమెరాలు పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పటికీ మేము నిర్ణయం తీసుకుని దాదాపు 4 రోజులు అయింది. 4 రోజుల్లో 28,500 కెమెరాలు పబ్లిక్ సహాయంతో పెట్టడం జరిగింది. ఈ స్పీడ్ ఇటానే కొనసాగితే మార్చి 31కి 1,00,000 కెమెరాలు ఖచ్చితంగా మేము లక్ష్యం సాధించగలమని చెప్పి నమ్ముతా ఉన్నాను. అది ఒకసారి వచ్చాక పోసా మా వాళ్ళకి ఇంకా ఫర్దర్ మోటివేట్ అయ్యి ఆ 1,00,000 కాస్త 2 లక్షలు, 3 లక్షలకి రీచ్ అయ్యేది 2025 కనీసం చివరికైనా 2-3 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉంటుందని అనుకుంటా ఉన్నాను. అండ్ ఇట్స్ పాసిబుల్, ఇట్స్ వర్కబుల్. అదేవిధంగా డ్రోన్స్ కూడాను పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్ పర్చేజ్ చేసి ఇచ్చినవి కాక, మేము హెడ్ ఆఫ్ ఇచ్చిన దాతల సహాయంతో ప్రతి చోట కూడా డ్రోన్స్ డిప్లాయ్ చేస్తా ఉన్నాం. ప్రొక్యూర్ చేయడం, డిప్లాయ్ చేస్తా ఉన్నాం. మీకు 2-3 ఉదాహరణలు మాత్రం ఇస్తాను నేను. బాపట్ల కార్తీక మాసోత్సవంలో సూర్యలంక బీచ్లో 3 వ్యక్తులు సముద్ర స్నానానికి వెళ్ళి మునిగిపోతా ఉంటే వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగాం. అదేవిధంగా
విజయవాడలో దసరా ఉత్సవాలప్పుడు కొంచెం ఎక్కువ మంది భవానీ దీక్షా పనులు వచ్చినప్పుడు ఇబ్బంది అయినప్పుడు తర్వాత పూర్తిగా డ్రోన్ డిప్లాయ్మెంట్ ద్వారా ఎక్కడ క్రౌడ్ ఉంది, ఎక్కడ కంజెషన్ ఉందో చూసుకొని అకార్డింగ్లీ మేము పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ చేయడం వల్ల ఈ డ్రోన్స్ బాగా మాకు ఫోర్స్ మల్టిప్లైగా పనిచేస్తుంది. అదేవిధంగా కర్నూలులో అయితేనేమి, నంద్యాలలో కూడాను అంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు జరుగుతూ ఉంది. అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళపైన నిఘా పెట్టడం, అకార్డింగ్గా బీట్స్ పంపించడం కానీ లేదా పెట్రోల్ బాడీస్ పంపించడం వలన క్రైమ్ ప్రివెన్షన్ జరుగుతూ ఉంది. మీకు ఇంత ముందు కూడా చెప్పుకున్నాను, దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు డిప్లాయ్ చేసినటువంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ అత్యాధునికమైంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోటీలు జరిగితే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్, తెలంగాణ సెకండ్, లేదా తెలంగాణ ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ సెకండ్లో ఉండే పరిస్థితి నుంచి కొంతకాలం పాటు మన సిస్టమే మూలపడిపోయింది. దాన్ని మళ్ళీ మేము వితిన్ నో టైం ఆగస్టులో కల్లా రివైవ్ చేయడం జరిగింది. అంటే ఒకప్పుడు దొంగతనం చేస్తే మొదట్లో నేను జాయిన్ మొదట్లో ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని తెలంగాణ వాళ్ళకి పంపించి వాళ్ళ ద్వారా టాలీ చేయించుకొని చెక్ చేయించుకొని దొంగలు పట్టుకోవడం జరిగేది. ఇవాళ అవసరం లేకుండా రాత్రి దొంగతనం జరిగితే పొద్దున కానీ ఎప్పుడైనా కానీ ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం, కొన్ని గంటల్లోపే ఐడెంటిఫై చేయడం, తర్వాత పార్టీస్ డిప్లాయ్స్ మనుషులు పట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. దాని ద్వారా సక్సెస్ఫుల్గా 453 ప్రాపర్టీ అఫెన్సెస్, 22 బాడీ అఫెన్సెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7,25,00,000 వర్త్ ప్రాపర్టీని మేము కేసులు డిటెక్ట్ చేయడం ద్వారా రికవర్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం వలన కేసెస్ తొందరగా సాల్వ్ అయ్యేటువంటి అవకాశం కలుగుతూ ఉంది. జనరల్గా ప్రొఫెషనలిజము, అన్బయాస్ పోలీసింగ్ అనే దాని మీద మేము ఎక్కువ దృష్టి పెట్టాం. అంటే ఎక్కడైనా అఫెన్స్ జరిగితే వాడు ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు అనేది చూడకుండా ప్రొఫెషనల్గా ఈ అఫెన్స్ జరిగితే ఈ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ద్వారా ముందుకెళ్ళడం జరిగింది. దాంతో చక్కటి ఫలితాలు వచ్చినాయి. ప్రజల్లో కూడా కొంత విశ్వాసం పెరిగింది. అదే పబ్లిక్ గ్రీవాన్సెస్ని ఇమీడియట్గా రిట్రెస్ చేయడం, వాటిని చూడటం ద్వారా ప్రజలకు న్యాయం చేయడానికి అవకాశం కలిగింది. పోలీస్ సిబ్బంది విషయంలో సంక్షేమం కానీ, వారికి సంబంధించినటువంటి వెల్ఫేర్ కానీ, ప్రమోషన్స్ కానీ ఇవన్నీ చేయడం ద్వారా కొంచెం అయోమయంలో ఉండి స్తబ్దతగా ఉన్నట్టు పోలీస్ ఫోర్స్ని మళ్ళీ కొంచెం మోటివేట్ చేసి సరైన మార్గంలో గట్టిగా పనిచేయడానికి సమాయత్తం చేయడం జరిగింది. ఒక 4-5 ప్రయారిటీ ఐటమ్స్ మాకున్నాయి. అంటే ఇది అనేది ఈ పోలీసింగ్ డీజీపీ అనేది ఒక టెంపరీ థింగ్, మళ్ళీ వస్తూ ఉంటారు, కొత్త ఆఫీసర్లు వస్తారు. మాకున్న ప్రయారిటీ అని చెప్పి అదొక మీతో ఇంటరాక్షన్ కోసం నేను ముగిస్తాను. గంజాయి డ్రగ్ మేనేజ్ని కంట్రోల్ చేయడం ప్రధాన అంశం మాకు. అదేవిధంగా ఇందాక చెప్పాను మీకు, సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయడం బై క్రియేటింగ్ 1 పోలీస్ స్టేషన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని ఇప్పుడు ప్రస్తుతం 3 ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం సిటీల్లోనూ, సిటీలో మాత్రం ఉంది. మిగతా 24 జిల్లాలో కూడా పెట్టాలనేది. అదేవిధంగా అన్ని విధాల యాక్షన్ తీసుకుని రెడీగా ఉంది. గ్రే హౌస్ ఇన్స్టిట్యూట్కి విజయనగరం జిల్లా కొత్త వలస రెల్లి విలేజ్లో సుమారు 500 ఎకరాల చిల్లర ఈ మధ్యన ప్రభుత్వం అంటే అలాట్ చేసింది. సో అక్కడ గ్రే హౌస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలని, అదేవిధంగా ఇక్కడనే ఆగిరిపల్లి పక్కన ఏం విలేజ్ పేరు, ఏ విలేజ్ అది కాదు ఇది ఏపాడు నూగుండపల్లి, అగిరిపల్లి పక్కన కదా, నూగుండపల్లి దగ్గర అప్పాకి స్థలం కేటాయించడం జరిగింది. 2 కూడా త్వరలో ప్రారంభమవుతాయి. ఇది 2 కూడా స్టేట్ విభజన టైంలో ఇచ్చినటువంటి హామీలు. ఆ 2 కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకొని ఇన్స్టిట్యూట్కి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏఐ డ్రివెన్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ ద్వారా రోడ్ సేఫ్టీని
ఎన్హాన్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఇందాక మీరు చెప్పినట్టు మిగతా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్తో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్స్, LHMS ఇవన్నీ వాడుతారా క్రైమ్ కంట్రోల్ చేయాలని ఆలోచిస్తా ఉన్నాం. ఏ విధంగా అయితే ప్రస్తుతం పోలీసులో ఉన్నటువంటి వేకెన్సీస్ అవన్నీ కూడా ఫిల్ చేయడానికి ఆల్రెడీ రిక్రూట్మెంట్ డ్రైవ్ నడుస్తూ ఉంది. ఇంకా ఉన్నటువంటి వేకెన్సీ కూడా త్వరలో ఫిల్ చేసుకొని పూర్తిగా నంబర్స్ అచీవ్ చేయాలని ఆలోచిస్తున్నాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇన్ పైప్ లైన్ నౌ. సో ఇవన్నీ కూడా వీళ్ళని త్వరలో సాధించుకోగలుగుతాము. ఏపీ పోలీసు ఎప్పట్లానే పూర్వవైభవంతో పాటు పనిచేయగలని చెప్పి ఆశిస్తూ మరొకసారి 35 సంవత్సరాల సర్వీసు ముగిస్తున్న సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్, అదర్వైజ్ విల్ అడ్జర్న్ ఫర్ లంచ్. కెరియర్లో బెస్ట్ అచీవ్మెంట్ అనిపించింది ఏదైనా ఉందా సార్? ఈ ప్రశ్న ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుండేదేమో అనుకోలేదు. లాస్ట్ ఫ్యూ డేస్ గత వాళ్ళకి ఆడవాడేవాడు ఉంది. ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, సంతృప్తికరమైనవి, సంతోషకరమైన విషయాలు చాలా ఉన్నాయి డిఫరెంట్ టెన్యూర్స్లో. నేను 2-3 చెప్తాను. నక్సలైట్తో పోరాటం చేస్తూ చనిపోయినటువంటి కానిస్టేబుల్స్కి లాస్ట్ పే డ్రాన్ ఇస్తారు. అతను 25 ఏళ్ల వయసులో చనిపోతే అతను సర్వీస్లో ఉన్నంత కాలం వచ్చేట్లుగా లాస్ట్ పే డ్రాన్ ఇస్తారు. ఆ లాస్ట్ పే డ్రాన్ అనేది అప్పుడు ఎంత ఉందో అంతే ఉంటుంది. ఇక అంటే ఒకప్పుడు 2,000 రూపాయల జీతం అయితే ఆ 2,000 రూపాయల జీతమే అతనికి 58 ఏళ్ళు వచ్చినా అప్పుడు 55 ఉండేది కదా, రిటైర్మెంట్ ఉండేది. దాన్ని మేము పూర్తిగా పిఆర్సీ, అతను బతుకుంటే కనుక పిఆర్సీ జీతం ఎట్లా అవుతుందో ఆ విధంగా వచ్చే విధంగా మేము చేయగలిగాం. అప్పుడు వాళ్ళకి ఇంకాస్త ధైర్యంగా పనిచేయడానికి అవకాశం వచ్చింది. సో అటువంటి చిన్న చిన్న విషయాలు మాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తాయి. ఎందుకంటే ద లాస్ట్ మ్యాన్ ఇన్ ద హైరార్కీ షుడ్ బి హ్యాపీ. అదేవిధంగా మేము సిఐడిలో ఉన్నప్పుడు ఒకసారి 2005 కేసు, వైజాగ్లో కేసుని 2017లో 12 సంవత్సరాల తర్వాత మోసపోయిన డిపాజిటర్స్కి డబ్బులు ఇప్పించగలిగాం అందరికీ. సో దట్ గివ్స్ us లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అట్లా చెప్పుకుంటూ చాలా ఉంటాయి. కొన్ని నేను చెప్పలేను యాక్చువల్లీ. కొన్ని మేము చేసిన పనులు, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ నక్సల్ ఫీల్డ్లో చేసి కొన్ని చెప్పలేమో చెప్పకూడదు కూడా. ఒకటి మాత్రం చెప్తారు మళ్ళీ దీనికి సంబంధించిన కరుడు కట్టిన ఉగ్రవాది కసబ్ని ఇంటరాగేట్ చేసే అవకాశం వచ్చింది మాకు. అది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో 2 IPS ఆఫీసర్లకే అవకాశం వచ్చింది. అందులో నేను ఒకటే ఉన్నా, ఇప్పుడు 2 లేడు. సో అట్లా చెప్పుకోవడం చాలా ఉంటాయి. మారిషస్ పోయి ఇంటర్నేషనల్ రెడ్ సార్జెస్ స్మగ్లర్ని తీసుకురాగలరు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నంటే ఒక డిపోర్టేషన్, ఒక ఎక్స్టెన్షన్ కేసు అనేది చాలా కష్టమైన విషయం. మనం చూస్తూ ఉన్నాం, మనకి వేరే దేశాల్లో దాక్కున్నటువంటి నేరస్తులు ముద్దాన్ని తేవడం ఎంత కష్టమో. సో అట్లా చెప్పుకుని పోతూ ఉన్నాయి. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అందుకే చెప్తున్నా, వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తికరంగానే సాగింది ప్రయాణం అని చెప్పుకోవచ్చు. జరిగిన అంశాలు చాలా ఉన్నాయి. అలాగే ఉంటే చేస్తే బాగుండేది, చేయలేకపోతున్నానన్న అంశం కూడా ఉందా? నా పోస్టింగ్స్ అన్నింటిలో ఒక దాంట్లో నేను బాధపడ్డాను. పోస్టింగ్స్ విషయం పని కాదు. ఇదే ఆఫీసులో డీజీ రైల్వేస్ కింద వచ్చాను. పని ఎక్కువ ఉండేది కాదు. దాంతో చాలా బాధ అనిపించేది. పని లేకుండా కూర్చున్నాను నేను కొద్ది కాలం పాటు. అది వర్క్ విషయంలో కాదు, కానీ వర్క్ లేకపోవడం వల్ల జరిగినటువంటి బాధ అది. అదర్వైజ్ లైఫ్ హ్యాస్ బిన్ గుడ్.
నా ఎగ్జాక్ట్ గుర్తురాట్లా గుర్తు చేసిపోతే వస్తాయి ఖచ్చితంగా ఉంటాయి కొన్ని చేయలేని కొన్ని విషయాలు చేద్దాం అనుకున్న విషయాలు చేయలేని కొన్ని విషయాలు ఉంటాయి నాకు గుర్తురాట్లా 89లో మీరు సర్వీస్లో ఇచ్చారు 2025లో రిటైర్ అవుతున్నారు ఇప్పటికీ ఇంకా పోలీస్ శాఖ ముందు ఉన్న ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నాయా